గొడవలు అవుతున్నట్టు కూడా ఏం తెలియదు అయితే. తెలీదు. ఎందుకంటే మీ అమ్మగారు చెప్పడం జరిగింది. అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూడా తన్ని కారం వేయడం, కొట్టడం ఏం చెప్పలే. ఉమ్. నా చెల్లె విషయంలో దాని పెళ్ళైనప్పటి నుంచి చచ్చిపోయే వరకు నాకు ఏది కూడా క్లారిటీగా తెలియదు. ఒక్క విషయం కూడా మా ఇంట్లో వాళ్ళు కానీ, మా చెల్లె కానీ, బయట వాళ్ళు కానీ ఎవరు చెప్పలేరు నాకు మొత్తానికి. మరి ఎందుకు దాచిపెట్టిరో ఎందుకు నాకు కూడా తెలియదు. కానీ బహుశా మీకు నచ్చదని చెప్పి ఎందుకులే మళ్ళీ ఇలా జరుగుతున్నాయి మీరు బాధపడతారని ఏమైనా చెప్పలేదంటే నేను బాధపడతానో లేకపోతే జరగనివ్వనని చెప్పేసి మరి ఇక అలా కావచ్చు. అని వీనికి బంగారు చైన్ చూపిస్తే మా చెల్లె కూడా ఇక ఖాళీగా ఉండొద్దని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మరి చేయించినాం, సంఘాలలో తీసుకొచ్చి చేయించినాం. వీళ్ళ అమ్మ దేక్తలేదు, అరే మమ్మల్ని బావ మమ్మల్ని మా అమ్మ దేక్తలేదు, తిడుతుంది, బెదిరిస్తుంది, నాకు ఆస్తి ఇవ్వ అంటుంది, ఉన్న ఒక చిన్న ఇల్లు కూడా ఇవ్వ అని చెప్పేసి అంటుంది. నా అన్నదమ్ములు ఇద్దరికి సపరేట్ ఇల్లు కట్టించి ఇచ్చింది, నాకు మాత్రం ఇవ్వలేదు బావ అని చెప్పేసి అంటే మా అమ్మతో మాట్లాడి చేసి మరి ఎట్లా అంటమ్మా, మరి అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా పోరి మరి పంచాయతీ అంటే అందుకే ఆ పెట్టుర్రి. బిట్టుకున్నారా?